ధూమపానం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. అరే మహి, ఎడికి పోతున్నావురా? జాబ్ పోతున్నారా? ఇంకా ఏదో డెకరేషన్ పని చేస్తుండే కదేమైంది? ఏ వాడు పైసలు ఎక్కువ ఇవ్వాలని చెప్పి పిలవట్లేదురా, అందుకే వేరే జాబ్ పోతున్నా. సరే, జాబ్ కొట్టుకరా, మనం పార్టీ చేసుకుందాం, సరేనా? సరే మామ. ఏమైందిరా, జాబ్ వచ్చిందా? ఇది రాలేదురా. సరే, రాకపోతే ఏం కానీ పొద్దున కన్నా కలిసి ఎండలు కొడుతున్నాయి మస్తు. అరే ఎమ్మెల్యే ఫోన్ చేస్తున్నానా? హలో, మస్తే అన్న, అంత మంచిదేనా? మీకు ఏడ గుర్తుంటామా అన్న? మీకు గెలిచినాక దేకుడలే తమ్ముళ్ళను చెప్పే పని మీద ఫోన్ చేసి ఏది కదా మంచి పెట్టే కాదు. అరే రోడ్డుకుందనా తీసుకో. ఎంత 2 కోట్లకు భయపడుతుందన్న. నేను పంపిస్తా చూడు అన్ని. అయినా సరే దగ్గరికి వస్తాడు. తీసుకో. సరే కానీ మర్చిపోక, ఇక పని అయిపోయిందని మా తమ్ముళ్ళని అయితే మర్చిపోవద్దు మళ్ళా. ఉంటా. మళ్ళీ ఫోన్ వస్తుంది. తమ్మి అవును, అవునవును. ఎప్పుడు? సరే ట్రై చేస్తా. అరే వసతి తమ్మి, ఇక తెలుసు కానీ ఎట్లా బిజీ ఉంటుందని వీలు చేసుకుంటా. అరే ఎవరన్నా ఫోను? అదేరా, మనం ఆ రోజు జాబ్ పెట్టేరే, ఆయనకే జాబ్ సెట్ అయిందంట, పెళ్ళి అవుతుందంట, రా రా అని బతలాడుతున్నాడు. పోదామా లేదా? ఏం మనకు కూడా. అరే నీ అదిలో ఫోన్ చేస్తుందిరో, పక్కవే మాట్లాడతా. హలో, అరే అన్న గురించి తెలియదా నీకు? అన్నకి ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం అందరూ తెలుసు. నీకు తలుచుకుంటే నీకు ఏ పని కావాలన్నా చేసి పెడతాడు అన్న. అయితే మా దోసానికి ఒక జాబ్ ఇప్పించాలి, ఇప్పిస్తున్నా. సరే, నువ్వు ఆ బిల్లు కట్టు, నేను నీకు అన్నం పరిచయం చేస్తాను. కడతాను నేను. బిల్ ఎంత అయిందా అన్నా? నేను కట్టేసినా. అరే మన దోస్తానా, ఏం లేదన్నా, ఇలా ఫ్రెండ్కి జాబ్ కావాలంట. ఇక ఎట్లా నీకు తెలిసిందని నీకు పరిచయం చేస్తున్నా. సరే తమ్మి, మస్తు మంది జాబులు పెట్టించినాం మేము. అరే నేను పుట్టింది ప్రజాసేవ చేయనీకి తమ్మి. ఇవన్నీ పెట్టానా? ఒక నిమిషం, మన విజిటింగ్ కార్డు ఉండదు. ఉంది. ఇవాళ సాయంత్రం ఫోన్ చేయమని చెప్పు. సరే, సాయంత్రం ఫోన్ చేస్తే మనం పెట్టిస్తా. ఉంటాం వల్ల. సరేనా? రైట్ రైట్. ఇగో ఈ విజిటింగ్ కార్డు ఇచ్చిండు. ఓకే, అన్న ఫోన్ చేసి సరేనా, జాబ్ ఇప్పిస్తా అన్నాడు. సరేరా, ఇంటికి వెళ్ళా చేస్తా. సరే. సార్, అదే విజిటింగ్ కార్డు ఇచ్చారు కదా మా ఫ్రెండ్కి. సార్, అది ఎప్పుడు కలవమంటారు సార్? ఓకే సార్, తెలుసు సార్, ఆ బార్ నాకు తెలుసు. సరే సార్, వస్తాను సార్, కలుస్తా. ఓకే సార్. హలో, బయటకు వచ్చి. అన్న ఎవరన్నా బక్రానా అన్న? అవును. అరే జల్దీ రా, మన గుంతేందుకు అవుతుంది. వస్తున్నా. సార్ నమస్తే సార్. నా పేరు ఉమేష్ సార్. సురేష్
పైసలు తెలుసు అమ్మ పట్టుకురా చెప్పు సార్ నేను డిగ్రీ వరకు చదువుకున్నాను సార్. మీకు ఏదైనా జాబ్ ఉంటే చూడండి సార్. ఏ జాబ్ అయినా పర్లేదు సార్. ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉంది, కొంచెం చూడండి సార్. చూస్తా చాలా మంది పెట్టించిన నీకు పెట్టినా మస్తు మంది పెట్టించినా పెద్ద పెట్టిలేరా అంతే. సార్, ఏ జాబ్ అయినా పర్లేదు సార్, చేస్తాను. జిల్లేడు జిల్లేడు సార్ నువ్వు చెప్తుంటే నాకు మస్తు బాగుంటుందా బాధల టైం మొత్తం తిరిగింది. ఇంకోటి చెప్పి సార్ నా దగ్గర పైసలు లేవు సార్. పైసలు అన్నా మనకు మీటింగ్ ఉందా మర్చిపోయినా నువ్వు? అవునా నాకు ఇప్పుడు చెప్తా సరే దాన్ని మళ్ళీ కలుస్తాను. టచ్లో ఉన్నప్పుడు ఎరా ఎక్కడున్నావు? మీ ఇంటి దగ్గర ఉన్నారా? తొందరగా ఏమేంద్రా జాబ్ ఇప్పించిండ్రా? ఏ లేదురా. ఏమేంద్రా మరి? ఏ వచ్చిర్రు, తాగిర్రు, వెళ్ళిపోయారు. ఏమనంటే ఫోన్లో టచ్లో ఉండమని చెప్పిర్రా. నీ అమ్మ గుత్త వాళ్ళ తాగిరు బాడుకోలు గుత్తంతా వాళ్ళదేం కాదు. ఏ పోనీరా, తాగితే తాగిండ్రు కానీ అక్కడికి వెళ్ళినందుకు నాకు ఒకటి మంచి జరిగిందిరా. బా ఏ మంచిగా ఏంద్రా? ఏ లేదు, అక్కడ ఒక అన్న కనిపించిండు. అన్న నాకు ఒక సలహా ఇచ్చిండ్రా, అది నాకు ఉపయోగపడుతుంది అనిపిస్తుంది. ఏమిచ్చిండ్రా? ఏం తమ్ముడు, అతను తెలుసా నీకు? ఏ లేదన్నా, ఫ్రెండ్తో జాబ్ ఇప్పిస్తా అన్నాడు, అందుకు వచ్చాను. వాడు పెద్ద బేకారీ ఆడు తమ్మి, మందిని ముంచి పొట్ట నింపుకునే రకం వాడు. వాడిని ఎట్లా నమ్మినావు తమ్మి? ఏం చేస్తామన్నా, డిగ్రీలు చేసి జాబులు లేక బతుకు తెరువు కోసం ఎవరేం చెప్పినా నమ్మాల్సి వస్తుందన్న. ఈ గవర్నమెంట్ జాబులు ఇయ్యరు, ప్రైవేట్ జాబులు దొరకు, ఇంకేం చేయనన్నా. మీ చదువుకున్న వాళ్ళంతా ఇంతే తమ్మి, ఎప్పుడు ఎవడో ఒకటి జాబ్ ఇస్తాడని ఎదురు చూస్తారు కానీ మనమే ఇంకొకటి జాబ్ ఇచ్చేలా ఉందామని అస్సలు అనుకోరు. ఇవన్నీ సినిమాలు అయితే కానీ బయట ఎట్లయితే అన్న? ఎందుకు కాదు తమ్మి, ఒకప్పుడు నేను కూడా 10 మంది దగ్గర తిరిగిన జాబ్ కోసం, కానీ ఎవ్వడూ ఇయ్యలేదు. మా అమ్మ దగ్గర 10,000 తీసుకొని చిత్తకాగితాల దుకాణం పెట్టిన. ఇప్పుడు నా దగ్గర 40 మంది పనిచేస్తున్నాను. హెచ్ఎండిఏల కాంట్రాక్ట్ కూడా తీసుకున్నాను నేను. చూడు తమ్మి, ఒకటి గుర్తుపెట్టుకో, మనం చేస్తాం అనుకుంటే అవుతుంది, లేదు అనుకుంటే లేదు. అంతేగాని ఇలాంటి అవగాహాలను నమ్మి మోసపోకు తమ్మి, అర్థమైందా? ఓకే, వస్తా. అదే నాకు ఎలాగో డెకరేషన్లో అలవాటు ఉంది కదరా, అప్పో చేసి అయినా సరే సొంతంగా నేనే డెకరేషన్ పెట్టుకుందాం అనుకుంటున్నారా. ఎంత అవుతుందిరా డెకరేషన్కి? అవుతుందిరా, మహా అంటే 4 నుంచి 5 లక్షల దాకా అవుతుందిరా. నువ్వు ఇన్ని ఉండి నేను ఎప్పుడు వస్తా. అరే ఇవ్వరా. అరే ఇన్ని పైసలు ఎక్కడేరా? ఏం లేదురా, నేను ఇంట్లో పూర్తిగా ఖాళీగా ఉంటున్నా కదా, ఏ పని చేయకుండా. నాకు ఇచ్చిండు దందా చేసుకోమని. నాకు ఆ దందా అంటే ఏం తెలియదు. అది నీకైతే డెకరేషన్ ఫుల్ ఐడియా ఉంది కదా, ఇద్దరం కలిసి పెడదాం. ఏదో లాభం వచ్చింది అనుకో, ఇద్దరం సరిగ్గా మంచుకుందాం. ఏమంటావు? అరే అట్లా కాదురా, మొత్తం అంతా ఏమనుకుంటారా? నీ అమ్మ ఓడేమనుకుంటే నాకేంద్రా? నీ అమ్మ సరే, మనం మస్తు పని ఉంది. ఆ డెకరేషన్ సామాన్లు కొనుక్కోవాలా, ఆ ఆఫీస్ పని చూసుకోవాలా. నీ అమ్మ ఈ మనీ గానికి ఏ పని చేత అన్నానికి నా పనితనం చూపెట్టి తిరిగి అన్నం చేస్తా పాడుకోలేండి. అంతే అంటారా? నాయనా చెప్పే, ఏంది పిల్లనిస్తా అంటురా? 2 ఏళ్ల క్రితం ఏమన్నావే?
నీ కూడా ఇస్తాడు రా పిల్లని అన్నావు కదా, ఇప్పుడు చూసినావా మేము ఇస్తామని ఉరికొస్తారు. గట్లుంటది మన మణిగాడంటే. సరే నీ ఇష్టమే, ఎవరిని వేసుకోమంటే నన్ను వేసుకుంటా, సరేనా? ఉంటా మళ్ళా. ఏం తమ్మి ఒక్కనే కూర్చున్నావు, మీ వాళ్ళు లేడా? ఆ మౌన్కి ఏదో పని ఉందన్న పోయిండు. వస్తు మారిపోయినావు కదా, బాగానే సంపాదించినట్టు. అన్న వ్యాపారంలో లక్షలు సంపాదించడం ఉన్నారు, కోట్లు సంపాదించడం అన్న. అన్ని అమ్ముకొని అప్పులు పాలైన ఉన్నారు అన్న. కానీ తక్కువ టైం మస్తు సంపాదించినావు తమ్మి. తక్కువ టైమా? 2-3 సంవత్సరాల నుండి ఎన్ని దక్క ముక్కలు తింటే ఇది స్థాయికి వచ్చినామన్నా అని ఒక కాల్ వస్తుంది. హలో, చెప్పరా సూరి? అదా పంపిస్తారా? ఇంకేమన్నా? అంతేనా? సరే సరే సరేరా సూరి. సరే. సూర్యుడు అంటే మీ దగ్గర పని చేస్తాడు వాడా? అవునన్నా. వాడు చెప్తే నువ్వు వినలేదు తమ్మి. అంటే పనోడైతే బానిసగా చూడాలన్నా, ఆడు మా ఆవిడే అన్న. శుభాస్ తమ్మి, నేను పని చేసి చాలా కుక్కను చూసినట్టు చూస్తారు, కనీసం వయసుకు మర్యాద ఇయ్యారు. నీ పనోడు చెప్పినట్టు తింటున్నావు అంటే నువ్వు చాలా గ్రేట్. అలాగే ఉండు, ఇంకా పైకి వస్తావు. థ్యాంక్స్ అన్న. అన్న ఎక్కడ పోతున్నావు అన్న? చిన్న పని ఉండే ప్లేస్. నేను తింపేస్తాను. ఒక్క నిమిషం కాల్ వస్తుంది. చెప్పరా మహి? నువ్వు కూడా ఆడికొచ్చే, నేను కూడా ఆడికొస్తున్నా, సరేనా? సరేనా? పార్ట్నర్